నేను రవిశంకర్ వెళ్ళ స్పెషల్ డిబేట్కి స్వాగతం. ముద్రగడ వర్సెస్ పవన్ కళ్యాణ్ ఈ ఇష్యూ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. రోజుకో ప్రెస్ మీట్తో ముద్రగడ పవన్ను టార్గెట్ చేస్తూ ఉన్నారు. తన జోలికి వచ్చి తన కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగాలని చూస్తూ ఊరుకునేది లేదని పవన్ను పిఠాపురంలో ఓడించి తీరుతానని శపథం చేశారు ముద్రగడ. రాజకీయ లబ్ధి కోసం తన వ్యక్తిగత విషయాలను టచ్ చేస్తే మెగా కుటుంబ వ్యవహారాల్ని కూడా బయటపెట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు. తుని సభలో తన కుమార్తెను వేదిక మీద పరిచయం చేసి పవన్ గొప్పగా నటించారని, ఆ నటనేదో సినిమాల్లో నటించాలని, రాజకీయాల్లో కాదని ఎద్దేవా చేశారు పద్మనాభం. దమ్ముంటే వదిలేసిన మీ భార్యల్ని పరిచయం చేయగలరా అంటూ కాస్త ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు. మొత్తానికి ముద్రగడ పవన్ల మధ్య డైలాగ్ వార్ ఒక రేంజ్లో సాగుతోంది. ముద్రగడ వర్సెస్ పవన్ కళ్యాణ్ ఇష్యూపై కాపు సామాజిక వర్గంలో కూడా పెద్ద చర్చ నడుస్తోంది. ఉరిమి మంగళం మీద పడ్డట్టు రాజకీయాలకు దూరంగా ఉన్న చిరంజీవిని ఈ ఇష్యూలోకి లాగడంతో మెగా అభిమానులు కూడా ఫైర్ అవుతూ ఉన్నారు. ముద్రగడ పవన్ల మధ్య జరుగుతోన్న డైలాగ్ వార్ పైనే ఇవాల్టి స్పెషల్ డిబేట్. చర్చలో పాల్గొంటున్నారు రాయపాటి అరుణ్ గారు, జనసేన పార్టీ అధికార ప్రతినిధి, అలాగే మాకినీడి శేష్ కుమార్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేత. వాళ్ళిద్దరిని ఒకసారి చూపించండి. రైట్, ఇక జస్ట్ నౌ ఒక వీడియో రిలీజ్ చేశారు చిరంజీవి. తన తమ్ముడు పవన్ కళ్యాణ్ గెలుపు కోసం చిరంజీవి రంగంలోకి దిగారు. పవన్ను గెలిపించాలని ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో పవన్ కళ్యాణ్ యొక్క గొప్పతనం, మంచితనం, సమర్థత, సేవాగుణం వీటన్నిటినీ కూడా ఆయన హైలైట్ చేశారు. చిరంజీవి ఏమన్నారు ఒకసారి విందాం. కొణిదెల పవన్ కళ్యాణ్ అమ్మ కడుపున ఆఖరివాడిగా పుట్టిన, అందరికీ మంచి చేయాలి, మేలు జరగాలి అనే విషయంలో ముందువాడుగా ఉంటాడు. తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడు కళ్యాణ్ బాబుది. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారు. కానీ కళ్యాణ్ తన సొంత సంపాదనని కౌలు రైతులు కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టడం, సరిహద్దు దగ్గర ప్రాణాలొడ్డి పోరాడే జవాన్ కోసం పెద్ద మొత్తం అందివ్వటం, అలాగే మత్స్యకారులు ఇంకా ఎందరికో తాను చేసిన సహాయం చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనాలకు కావాల్సింది అనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే సినిమాలోకి తను బలవంతంగా వచ్చాడు, రాజకీయాల్లో మాత్రం ఇష్టంతోనే వచ్చాడు. ఏ తల్లికైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండె తరుక్కుపోతుంది. అలాగే ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాటలు పడుతుంటే బాధేస్తుంది. అలా బాధపడుతున్న నా తల్లికి ఈ అన్నయ్యగా ఒక మాట చెప్పాను. నీ కొడుకు ఎంతోమంది తల్లుల కోసం, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధం అమ్మా ఇది. మన బాధ కంటే అది ఎంతో గొప్పది అన్నాను. అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచివాళ్ళ వల్లనే ప్రజాస్వామ్యం మరింత నష్టం అని నమ్మి జనం కోసం జన సైనికుడు అయ్యాడు. తాను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితం రాజకీయాల్లోకి అంకితం చేసిన శక్తిశాలి పవన్ కళ్యాణ్. ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ శక్తిని వినియోగించాలి అంటే చట్టసభలో అతని గొంతు మనం వినాలి. జనమే జయను నమ్మే జనసేనాని ఏమి చేయగలడో చూడాలంటే మీరు పిఠాపురం ప్రజలు కళ్యాణ్ని గెలిపించాలి. మీకు సేవకుడుగా, సైనికుడుగా అండగా నిలబడతాడు. మీకోసం ఏమైనా సరే కలబడతాడు, మీ కళ నిజం చేస్తాడు. పిఠాపురం వాస్తవ్యులకు మీ చిరంజీవి విన్నపం, గాజు గ్లాసు గుర్తుకి మీ ఓటు వేసి పవన్ కళ్యాణ్ని గెలిపించండి. రైట్, అది చిరంజీవి పిలుపునిచ్చారు. వాస్తవంగా చిరంజీవి పిఠాపురంలో ప్రచారం చేస్తారు అని అంతా అనుకున్నారు. కానీ పిఠాపురంలో ప్రచారానికి చిరంజీవి రావట్లేదు. ఇప్పటికే మెగా ఫ్యామిలీ, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, సాయిధరం తేజ్, నాగబాబు, అలాగే వాళ్ళ మిస్సెస్ పద్మ గారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా అక్కడ ప్రచారం నిర్వహించారు. సో చిరంజీవి ఒక మెసేజ్ ఇచ్చారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద మెగా మార్క్ ఎప్పుడూ ఉంటుంది. ప్రజారాజ్యం పార్టీ పెట్టి అప్పుడు 18 సీట్లు సాధించుకున్నారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో రాజకీయాల మీద విరక్తి చెంది రాజకీయాలకు దూరంగా ఉన్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ మీద జరుగుతోన్న మాటల దాడి, ఆయన మీద జరుగుతోన్న కుట్ర, రీసెంట్గా సాయిధరం తేజ్ మీద జరిగిన దాడి, వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుని తమ్ముడు ఇంత చేస్తూ ఉంటే ఒక అన్నగా ఎంత చేయాలి అనే ఉద్దేశంతో చిరంజీవి ఈ వీడియో రిలీజ్ చేశారు. ఖచ్చితంగా ఇది జనసేన పార్టీకి, ముఖ్యంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపుకు చాలా ఉపయోగపడుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. రాయపాటి అరుణ్ గారు నమస్తే. మాకినీడి శేష్ కుమార్ గారు నమస్తే ఇద్దరికి. ముందుగా చిరంజీవి గారి సందేశం మీద మనం మాట్లాడదాం. రాయపాటి అరుణ్ గారు ఏం చెప్తారు? ఖచ్చితంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తారనే అంచనాలే ఉన్నాయి, సర్వేలు కూడా అదే చెప్తూ ఉన్నాయి. కానీ ఈ చిరంజీవి సపోర్ట్ ఎంతవరకు అది ప్లస్ అనుకోవాలి అడిషనల్గా? అరుణ్ గారు.
సార్ ప్యానెల్లో ఉన్న పెద్దలకి 99 వీక్షకులందరికీ నమస్కారం సార్. చిరంజీవి గారి సపోర్టు మొదటి నుంచి కూడా తమ్ముడుగా కాకపోయినప్పటికీ కూడా ఒక నిస్వార్థపరుడైనటువంటి నాయకుడుగా పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు బ్యాక్ ఎండ్ లో చిరంజీవి గారి సపోర్ట్ ఉంటూనే వచ్చింది. కానీ బహిర్గతంగా ఆయన రాజకీయ మద్దతుని జనసేన పార్టీకి తెలియజేయడానికి చిరంజీవి గారు ఇండస్ట్రీ పెద్దగా ఉండడం మూలంగా ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ ఏ వ్యవస్థలు తమ అనుకూలతల కోసం గొంతెత్తితే వాళ్ళని కక్ష సాధింపు చర్యలుగా చేపట్టేటువంటి ప్రభుత్వం కాబట్టి ఎక్కడ మళ్ళీ జనసేనకు మద్దతు ఓపెన్ గా ఇస్తే గతంలో సినిమా ఇండస్ట్రీని దెబ్బతీస్తాడు అని చెప్పేసి భయపడి ఆయన కేవలం బ్యాక్ ఎండ్ లో మాత్రమే సపోర్ట్ చేస్తూ వచ్చారు ఇప్పటివరకు చిరంజీవి గారు. ఈ రోజు ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నందువల్ల ఈసీ అమలులో ఉండి తాత్కాలిక ప్రభుత్వం అవ్వడం మూలంగా ఇప్పుడు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా చేయాలి అనుకున్నా చేయలేని పరిస్థితి కాబట్టి ఇప్పుడు చిరంజీవి గారు బహిరంగంగా జనసేనకు మద్దతు తెలియచేయడం, అట్లాగే బహిరంగంగానే ఆయన కొంత విరాళాన్ని జనసేన పార్టీ బలోపేతం కోసం ఇవ్వడం అనేవి జరిగాయి. ఎప్పటి నుంచో పాపం ఆయన సామాజిక న్యాయం అనే పేరుతోటి ప్రజారాజ్యం పార్టీ పెట్టి ప్రజలకు మంచి చేయాలి, బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని, వెనకబడినటువంటి జాతులను పైకి తీసుకురావాలని ఒక సదుద్దేశంతో పార్టీ పెట్టినప్పటికీ కూడా అప్పుడు ఉన్నటువంటి రెండు రాజకీయ దిగ్గజాల మధ్యలో వాళ్ళు చల్లినటువంటి రాజకీయ బురదని తట్టుకోలేక, వాళ్ళు వేసిన కుట్రల్లో ఉచ్చులో ఇరుక్కొని బయటికి రాలేక అతి సున్నిత మనసుకుడైనటువంటి చిరంజీవి గారు నిష్క్రమించి రాజకీయాల నుంచి దూరంగా వెళ్ళిపోయారు. బట్ ఈ రోజు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు అలాంటి వ్యక్తి కాదు. అట్లాంటి ఉచ్చులన్నింటినీ కూడా బిగించి ఎదుటి వాళ్ళకి ఉరేసి లాగి ప్రజల కోసం నిలబడే వ్యక్తి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆయన తమ్ముడు వాళ్ళ ప్రజల కోసం నిలబడ్డారని ఈ రోజు ధైర్యం చేసి చిరంజీవి గారు రాజకీయంగా మద్దతు తెలపడం అనేది నిజంగానే మా అందరికీ, ఆంధ్ర రాష్ట్రానికి కూడా సంతోషించదగ్గ విషయము. చాలా మంది చిరంజీవి అభిమాన సంఘం ముసుగులో, చిరంజీవి అభిమానుల ముసుగులో మేము సినిమా పరంగా మెగా కుటుంబ అభిమానులు కానీ మమ్మల్ని చిరంజీవి గారు జగన్ కే పనిచేయమన్నారు అని చెప్పేసి ఎప్పటి నుంచో చెప్తూ వచ్చిన విషయాలు మేము గమనిస్తూ ఉన్నాము. ఈ రోజు అట్లాంటివన్నీ కూడా కుండబద్దలు కొట్టినట్లుగా తేట తెల్లమైపోయాయి. ఈ రోజు ముసుగులో ఉన్న దొంగలంతా కూడా బయటకు వచ్చేసి ఇకనైనా సరే రాష్ట్రం కోసం నిలబడ్డ జనసేనకు పనిచేస్తారా, నిజంగానే మెగా అభిమానులు అయి ఉంటే మెగా కుటుంబం నుంచి మెగా హీరో అయినటువంటి చిరంజీవి గారు ఇచ్చిన మాట ప్రకారం నిలబడతారా, లేదంటే ఆ ముసుగు కప్పుకొని ఇంకా జగన్మోహన్ రెడ్డికి పనిచేస్తారన్న విషయం మాత్రం ఇప్పుడు తేలాల్సి ఉంది. నిజంగానే ఇది కొండంత మద్దతు జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారు ఇచ్చిన ఈ మద్దతు అనేది. అందులో ఆయన మాట్లాడిన మాటల్లో ఎక్కడ తన తమ్ముడు కోసం సపోర్ట్ చేస్తున్న స్వార్థం ఎక్కడ కనిపించలేదు. రాష్ట్రం కోసం నిలబడ్డటువంటి ఒక నిస్వార్థ పొరుడైన నాయకుడిని నిలబెట్టుకోండి, రాష్ట్రం బాగుంటుంది అని చెప్పేసి పర్టికులర్ గా అక్కడ జనసేన ప్రస్తావన తీసుకురాలేదు. ఈ వీడియో నేను మొత్తం చూశాను. జనసేన అని అనలేదు, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు. గతంలో సీఎం రమేష్ గురించి, పంచకర్ల రమేష్ గురించి వీళ్ళిద్దరు గొప్పవాళ్ళు, మంచివాళ్ళు కాబట్టి వీళ్లకు అవకాశం ఇవ్వండి, వీళ్ళని గెలిపించండి, చట్టసభలో కూర్చోబెట్టండి అనే సందేశాన్ని కూడా గతంలో చిరంజీవి ఇచ్చారు. ఇక్కడ కూటమికి సపోర్ట్ చేస్తున్నట్టుగా ఎక్కడ ఆయన మెన్షన్ చేయలేదే. అలా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మీద ఎక్కడ విమర్శలు కూడా చేయలే. ఎలా అర్థం చేసుకోవాలి? నేను అదే చెప్పాను, ఇప్పుడు క్లియర్ గా నా ఆన్సర్ లోనే మీకు ఆన్సర్ ఉంది. ఏంటంటే అక్కడెక్కడ ఆయన ఒక నాయకుడిని సపోర్ట్ చేస్తున్నట్లుగా, లేదంటే జనసేనకు మద్దతు ఇస్తున్నట్టుగా, కూటమికి సపోర్ట్ చేస్తున్నట్టుగా చెప్పలా. ప్రజల కోసం నిలబడే ఒక నాయకుడు వచ్చాడు, అతన్ని నిలబెట్టుకోవడం చెప్పకపోవడానికి కారణం ఏంటి? ఒకవైపు పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నారు, మీ అధినేత జగన్ ను అధపాతాళానికి తొక్కేస్తా, మరొకసారి ముఖ్యమంత్రి కానివ్వను అని చెప్పి ఇంకా 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 చాలా చాలా పదాలు వాడుతూ ఉన్నారు, చాలా ఘాటైన పదాలు. కానీ చిరంజీవి స్పీచ్లో అవేమీ కనిపించలేదు, జగన్ ప్రస్తావన లేదు. కూటమి గెలవాలి ఖచ్చితంగానే ప్రస్తుతం జగన్ గారిని తిట్టడం వల్ల చిరంజీవి గారికి వచ్చేది కానివ్వండి, లేదంటే చిరంజీవి గారు ఎంచుకున్న ఫీల్డ్ కానివ్వండి వచ్చేది ఏముందండి అక్కడ. ఆయన కేవలం ప్రజాక్షేమం కోరే ఒక శ్రేయోభిలాషిగా మాట్లాడారు. చిరంజీవి గారు ఇప్పుడు ప్రజెంట్ రాజకీయ నాయకుడు. పవన్ అనుకున్నది జరగాలంటే జగన్ ఓడిపోవాలి, పవన్ అనుకున్నది జరగాలి అంటే జగన్ ఓడిపోవాలి. జగన్ ఓడించండి అనే మెసేజ్ ఇవ్వలేదు ఎక్కడ. పవన్ గెలవాలి మంచి నాయకుడు కాబట్టి అని చెప్పారు సార్, అది చాలు. దానికి ప్రజలు అర్థం చేసుకోగలిగితే ఆటోమేటిక్ గా ఆపోనెంట్ ఎవరంటే వాళ్ళని ఓడించాల్సిన బాధ్యత ప్రజలే తీసుకుంటారు. ఆ విషయాన్ని నేరుగా చిరంజీవి గారు చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు.